హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలం వలైకుమ్ టు గాయస్. అందరు నా వీడియోస్ని చూస్తున్నాను కానీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొన్ని వీడియోస్ మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటా వీడియోస్ అనేవి. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను గైస్. ఫస్ట్ థింగ్, సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎట్లయినా ప్రెగ్నెన్సీలో థైరాయిడ్స్ అని ఇవన్నీ చెకప్ చేసుకుంటున్నారు, నో ప్రాబ్లం. విలేజెస్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ప్రీవియస్ ఇయర్స్లో ఉండే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ వేరు, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ప్రెగ్నెన్సీస్లో వేరు. పాత రోజుల్లో ప్రెగ్నెన్సీస్ నవేడే అప్పుడున్న జనరేషన్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళ కొద్దిగా బలం కానీ వేరు. మనకున్న జనరేషన్స్ పిల్లలకి వచ్చేటప్పటికి మనకి ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ తగ్గుతుంది అండ్ వీక్నెస్. ఇప్పుడు చాలామంది పిల్లలు చాలా వీక్నెస్గా ఉంటున్నారు. దాంతో ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా సమ్ మిస్క్యారీస్ అవ్వటం జరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మిస్క్యారీస్ అవ్వడం, ప్రెగ్నెన్సీ అనేది 3rd మంత్లో 5th మంత్లో. అవి ఎందుకు అవుతున్నాయి అనేది సమ్ పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఇది కూడా ఒక మేజర్ థింగ్ అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. వీక్గా ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అందుతుంది కాదని అనట్లా. బట్ కొంచెం మీరు ఫుడ్ తీసుకునేవి బలమైన ఆహారం తీసుకుంటే కొద్దిగా లోపల ఉన్న బేబీ కానీ మీకు కానీ స్ట్రెంగ్త్ ఉంటుంది. అలా స్ట్రెంగ్త్ లేకుండా ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే మీకు ఆ తీసుకున్న ఇంటేక్ ఫుడ్ అనేది కొన్ని కొలాప్స్ అవ్వటం వల్ల దాన్ని మనకి బేబీకి అంతదాకా గ్రోత్ అనేది అవ్వట్లేదు. లోపల ఉన్న పిండం అనేది మనకి 3rd మంత్ నుంచి 2nd మంత్ నుంచి 3rd మంత్కి కొద్దిగా మనకి ఆటోమేటిక్గా అది డెవలప్ అవుతుందంట, ఓమ్ అనేది. బట్ అది మీకు డెవలప్ అవ్వకుండా వీక్నెస్లో ఉన్న వాళ్ళకి అది డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదంట. అందుకోసమని చెప్పి ఈవెన్ మీరు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయ్యి టెస్ట్ చేసుకున్న తర్వాత, ప్రెగ్నెన్సీ కిట్లో మీరు ఆల్రెడీ టెస్ట్ చేసుకుంటారు ఇంట్లో, చేసుకున్న తర్వాత మీకు కనుక కన్ఫర్మ్ పాజిటివ్ కనుక వస్తే మీరు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని సజెస్ట్ అవ్వండి. ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గర ఎమ్మటే మీరు సజెషన్ వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే అది లేట్ అయ్యే కొద్దీ మీకు లోపల ఉన్న ఆ పిండం అనేది డెవలప్మెంట్ కొంతమందికి అవ్వట్లేదంట. చాలామంది వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అది దాన్ని డెవలప్ అవ్వకపోతే ఆ పిండం అనేది వాళ్ళు తీసేస్తారు. ఎందుకోసమంటే అది తర్వాత పెరిగే కొద్దీ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతాయి అంట మనకి. అందుకోసం చెప్తున్నాను ఈ వీడియోలో. అది కొద్దిగా ఫస్ట్ మీరు తెలుసుకోండి. కొద్దిగా దాన్ని లేట్ చేయొద్దు. వెళ్దాంలే 3rd మంత్లో వెళ్ళొచ్చులే, లేట్ ఏముంది, 3rd మంత్ హాఫ్లో వెళ్ళొచ్చు లేదా 3rd మంత్ అయిపోయిన తర్వాత అయినా వెళ్ళొచ్చు అని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాంటి నెగ్లిజెన్స్ మీరు చెయ్యొద్దు. నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చెయ్యొద్దు. నేను అలా చేసే నేను ఒక్కసారి దెబ్బతిన్నాను. అందుకోసం మీకు ఈ వీడియో ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు. అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. 3rd మంత్ మనకి ఎంటర్ అవ్వగానే సమ్ ఇష్యూ మన బాడీలో హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతాయి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ టైంలో. ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ అనేది ఆటోమేటిక్గా మనకి అటాక్ అవుతుందంట. ఆ అటాక్ అయినప్పుడు కొద్దిగా బేబీకి ఇన్ఫ్లుయెంట్ అవ్వకుండా ఆటోమేటిక్గా మనకి హార్మోన్ చేంజ్ అయినప్పుడే కడుపులో ఉన్న పిండము కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి థైరాయిడ్ అనేది. అది బేబీకి అనేది అటాక్ అవ్వకుండా ముందుగా మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు మెడిసిన్ ద్వారా వాళ్ళకి బేబీకి అటాక్ అవ్వకుండా మీ వరకే ఆ మెడిసిన్ అనేది క్యూర్ చేయగలరు. మీరు లేట్ చేసే కొద్దీ థైరాయిడ్ కనుక ఎక్కువైతే ఆటోమేటిక్గా మిస్క్యారీస్ అవుతాయి.
ఇదే మేజర్ డిఫెక్ట్, ప్రతి ఒక్కరికి ఉంటుందంట. అది థైరాయిడ్ ఎక్కువయ్యే కొద్దీ లోపల ఉన్న పిండం మీకు పెరగదు, ఆటోమేటిక్గా మిస్క్యారీ కూడా అవుతుందంట. మనకి పిండం కూడా నిలబడదు, ప్రెగ్నెన్సీ నిలబడదు. 3rd మంత్ వచ్చిన తర్వాత కొంతమందికి 45 డేస్కి 55 డేస్కి మిస్క్యారీస్ అవుతున్నాయి అంటున్నారు. మిస్క్యారీస్ అవుతాయి అని చెప్తుంటారు ఒక్కొక్కసారి. ఆ మిస్క్యారీస్ అవ్వడానికి మెయిన్ రీజన్ 90% రీజన్ ఈ థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ వల్ల మనకి 45 డేస్కి 50 డేస్కి నీకు నిలబడకుండా మిస్క్యారీస్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రెషర్, జాబ్స్ చేసే వాళ్ళకి సమ్ ప్రెషర్ ఉంటుంది. అండ్ నార్మల్ పర్సన్స్, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ టైంలో కొద్దిగా ఆమెకి టెన్షన్స్ పెట్టకుండా కొద్దిగా రిలీఫ్గా ఉండేటట్టు చూసుకోండి. ఎంత పీస్ఫుల్గా ఉంటే, మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే లోపలున్న బేబీ కూడా అంత హెల్తీగా పుడతారు. మీరు పెట్టుకునే టెన్షన్స్, మీరు పెట్టుకునే స్ట్రెస్ అది బేబీ మీద ఇన్ఫ్యాక్ట్ చూపిస్తుందంట. అందుకని కొద్దిగా మీరు ప్రశాంతంగా ఏదైనా లైక్ తీసుకుంటూ చిన్నగా మీరు గ్రోత్ డెవలప్ చేసుకుంటూ ఉండండి. అండ్ చాలా వీక్గా ఉన్న పేషెంట్స్కి అయితే మాత్రం ఇచ్చే సజెషన్, గుడ్ ఫుడ్ తీసుకోండి. వాళ్ళు గుడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల బేబీకి ఇప్పుడు వచ్చే జనరేషన్స్ పిల్లలకి స్ట్రెంగ్త్ ఉండడం లేకపోవడం వల్లే బేబీస్కి కూడా సమ్ డిసడ్వాంటేజెస్ వస్తున్నాయంట. కొంతమంది పిల్లలకి ఇప్పుడు 3rd మంత్లోనే మనకి లోపల ఉన్న ప్రెగ్నెన్సీ టైంలో బేబీ గ్రోత్ అండ్ బ్రెయిన్ గ్రోత్, హార్ట్ పల్స్ కూడా చెక్ చేస్తున్నారు ఆటోమేటిక్గా. అవన్నీ చెక్ చేసిన తర్వాత ఇది నిలబడుతుందా లేదా మిస్క్యారీ అవుతుందా అనేది డాక్టర్స్, గైనకాలజిస్ట్ చెప్పేస్తున్నారు. అందుకోసం నేను చెప్తున్నా, 3rd మంత్లో మీరు వెళ్తే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ బట్టి చూసుకుంటే మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటూ, థైరాయిడ్ ఉన్నవాళ్ళు కూడా థైరాయిడ్ కనుక మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రెగ్నెన్సీలో మీరు మంచి టాబ్లెట్స్ కనుక తీసుకుంటుంటే టైం టు టైం మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మిస్క్యారేజ్ కూడా అవ్వవంట. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాల్సిన మన మిస్టేక్స్ అంట. ఇవి చేసే చిన్న నెగ్లిజెన్సీ మన మిస్టేక్సేనంట ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. అందుకోసం మీరు జాగ్రత్తగా ఉంటూ ఫుడ్ తీసుకునేటప్పుడు మంచి ఫుడ్ తీసుకుంటూ టైం టు టైం మనం డైట్ మెయింటైన్ చేసుకుంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అందుతుంది. 45 డేస్ 55 డేస్ దాకా మీకు ప్రెగ్నెన్సీ కొంతమంది లేట్తో చూసుకుంటున్నారు. బట్ మన పీరియడ్ మిస్ అయిన తర్వాత 10 డేస్కే మనకి రిజల్ట్ వస్తుంది. 10-15 డేస్కి వచ్చేస్తుంది రిజల్ట్. వచ్చిన ఎమ్మటే మనం గైనకాలజిస్ట్ అన్నా కన్సల్ట్ అవ్వాలి. లేదు థైరాయిడ్ ఉన్న వాళ్ళు అయితే కనుక థైరాయిడ్ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మీ డాక్టర్స్ అనేవాళ్ళు సజెస్ట్ చేసిన తర్వాతే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి 45 డేస్కి రిజల్ట్ అయితే పాజిటివ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే లోపల పిండం అనేది కనిపించదు. 50 డేస్ దాకా మన బాడీలో పిండం అనేది కనిపించదు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి. బట్ మీ కనుక ఒక్కసారి ఎమ్మటే కనుక వెళ్తే ఇప్పుడు వచ్చే స్కానర్స్ అండ్ ఇప్పుడు వచ్చే టెస్ట్కి ఈజీగా మనకి ఎక్కడ ట్యూబ్స్లో ఉందా, గర్భసంచిలో ఉందా అనేది కూడా మీకు ఆటోమేటిక్గా చెప్తున్నారు. ట్యూబ్స్లో ఉంటే కనుక వాళ్ళే మనకి దానివల్ల యూజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చెప్తారు. ఎందుకంటే అవాయిడ్ చేయాలి. ట్యూబ్స్లో ఉన్నప్పుడు మీరు కొద్దిగా అవాయిడ్ చేసుకోండి ప్రెగ్నెన్సీ. ఎందుకంటే అది చాలా తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ అవుతుందంట మనకి ఆటోమేటిక్గా. అండ్ కొన్ని ట్యూబ్స్లో ఉండేవి అవి సేఫ్ అంట, కొన్ని ట్యూబ్స్లో ఉండేవి కొద్దిగా రిస్క్ అవుతుందంట మన ప్రాణానికి కూడా. అందుకోసమని డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మనకి సజెషన్స్ ఇచ్చి మన హెల్తీగా మనం ఎంత హెల్తీగా ఉంచుతారో లోపల ఉన్న బేబీకి కూడా అంతే హెల్తీ అండ్ గ్రోత్ని ఇస్తారు. ఫస్ట్ ఇంకా కొంతమంది ఏంటంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మరుక్షణం మీరు పాజిటివ్ వచ్చిన నెక్స్ట్ డేనే గైనకాలజిస్ట్ని కలిస్తే మనకి చాలా బెటర్ఫుల్ అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటుంది.
ఎందుకంటే నేను నెగ్లెక్ట్ చేసి నా ఫిఫ్త్ మంత్లో మిస్క్యారీ అయ్యి నేను ఈరోజు ఇలా ఉన్నా. ఐ మీన్ చాలా రిస్క్ అయింది. ఫిఫ్త్ మంత్ ఆర్ సిక్స్త్ మంత్లో కనుక మిస్క్యారీస్ అయితే ఈవెన్ మన లైఫ్కి కూడా చాలా ప్రాబ్లం. ఎందుకోసమని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఎందుకంటే అలాంటి మిస్టేక్స్ అనేది రిపీట్ అయ్యే కొద్దీ మీకే ప్రాబ్లం అవుతుంది ఫేస్ అయ్యే కొద్దీ. నాకు థైరాయిడ్ వచ్చిన విషయం నాకే తెలియలేదు ప్రెగ్నెన్సీ టైంలో. ఫస్ట్ థింగ్ నేను అలాగా వెళ్ళకుండా ఉండిపోయాను. థర్డ్ మంత్ వచ్చిన తర్వాత వెళ్దామని. థర్డ్ మంత్ వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత చెకప్ చేసుకుంటే బాగానే ఉంది అని అన్నారు. అది 4th మంత్ ఆర్ 5th మంత్లోనూ అటాక్ అయింది. ఆటోమేటిక్గా తెలియలా బాడీలో. అది పెరగడం వల్ల బేబీకి అటాక్ అయ్యి మిస్క్యారీ అయ్యి నాకే చాలా సీరియస్ అయ్యి రిస్క్ ఫ్యాక్టర్ అయ్యింది. హాస్పిటల్స్ డాక్టర్స్కి కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు నా లైఫ్ మీద. అందుకోసం చెప్తున్నాను, మీకు అట్లాంటివి రాకూడదు. ఎవరికైనా ఒక ప్రాణమే కాబట్టి మీతో పాటు ఇంకో ప్రాణాన్ని కూడా కాపాడాలి. కాబట్టి మీతో పాటు ఇంకో ప్రాణం కూడా ఉందని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనం తీసుకుంటుంటే జాగ్రత్తలు మంచి బర్త్నిస్తాం మనం. అందుకోసం అని చెప్పి నేను థర్డ్ మంత్లోనే మీకు రిజల్ట్ చూసుకున్న ఎమ్మటే మీరు వెళ్ళండి. కొంతమందికి థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి పీసీడీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకంట 45 days తర్వాత తెలియదు. 50 daysకి చెక్ చేసుకో. 45 daysకి కొంతమందికి తెలుస్తుంది. అది డిపెండ్స్ అపాన్ మన బాడీ తీరుని బట్టంట. 40-45 daysకి కూడా తెలుస్తుంది అంట కొంతమంది బాడీ తీరుని బట్టి. కొంతమందికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉంటే 40-45 daysకి తెలియదు. అలా తెలియనప్పుడు ఒక 1 week ఆగి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఇంట్లో, లేదా 3 days ఆగి మళ్ళీ చెక్ చేయండి. అప్పుడు కూడా నెగిటివ్ వచ్చిందంటే ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి చెక్ చేసి మనకి ఎక్కడ ఫామ్ అయింది ప్రెగ్నెన్సీ అనేది చెప్తారు మీకు, లేదా అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసి చెప్తారు. మీరు టెన్షన్ తీసుకొని దాని గురించి ఆలోచిస్తూ హెల్త్ ఇష్యూ చేసుకోవద్దు. టెన్షన్స్ కూడా థైరాయిడ్ ఆటోమేటిక్గా పెరిగిద్దంట. స్ట్రెస్ లెవెల్స్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో ఇంప్రూవ్ అయిపోతుందంట, ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకే థైరాయిడ్ లెవెల్స్ పెరగకుండా మనం నార్మల్గా ఉండాలంటే టెన్షన్స్ అని ఏమీ తీసుకోకుండా నార్మల్గా ఏదైనా పీస్ఫుల్గా ఉండే వర్క్స్ చేసుకోండి. స్ట్రెస్ అండ్ ఎక్కువగా టెన్షన్స్ ఉండే జాబ్స్ కానీ, టెన్షన్స్ ఎక్కువగా ప్రెషర్ పెట్టే జాబ్స్ కానీ అలాంటివి కొద్దిగా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసుకోండి. జాబ్ అనేది ఇది కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది, ఏదైనా చేసుకోవచ్చు జాబ్కి. బట్ ప్రెషర్ ఏమీ లేకుండా కొద్దిగా టెన్షన్స్ అనేది తగ్గించుకుంటూ మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఆటోమేటిక్గా థైరాయిడ్ కనుక పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ కొద్దిగా నెగ్లెక్ట్ అవుతూ వస్తుంది. ఇలాంటివి కొద్దిగా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకే తెలుస్తుందండి. అవి ఆటోమేటిక్గా మన బాడీలో ఏ సిమ్టమ్స్ అనేవి మనకే తెలుస్తుంది. ఆటోమేటిక్గా మీకు కూడా అర్థమవుతుంది. మరీ అంత తెలియకుండా ఉండవంట సిమ్టమ్స్. మీకు కూడా అర్థమవుతూ ఉంటాయి సిమ్టమ్స్ అనేవి. ఆ సిమ్టమ్స్ని మనం గెస్ చేసుకొని మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి సజెస్ట్ చేసుకుంటే మనకి ముందుగానే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దాన్ని పెరిగి అది కొద్దిగా రిస్క్ అయ్యేదాకా ఉంచుకోకుండా దాన్ని ఫస్ట్ స్టేజెస్లోనే మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మనము మంచి మంచిగా లైఫ్ని లీడ్ చేస్తాము. రేపు పుట్టబోయే వాళ్ళకు కూడా మంచి గుడ్ లైఫ్ ఉంటుంది. మీరు నెగ్లెక్ట్ చేసే కొద్దీ బ్రెయిన్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతమంది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది. కొంతమంది పిల్లలకి డెఫ్ అండ్ డమ్స్ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, లివర్ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి స్ట్రెస్ అండ్ ప్రెషర్ నుంచి వస్తుంది. అండ్ తీసుకునే ఫుడ్ జెనెటిక్ ఫుడ్ తీసుకోవద్దు, జంక్ ఫుడ్ తీసుకోవద్దు.
జంక్ ఫుడ్ చాలామంది తీసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ టైంలో. కూల్ డ్రింక్స్ అస్సలు అవాయిడ్ చేసేయండి 3rd మంత్ నుంచి. కూల్ డ్రింక్స్లో కలిపే సమ్ ఎసిటిక్ సిరమ్స్ అనేవి మన ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ అవుతాయంట. అవి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ చూపిస్తాయి. మనకి చూడటానికి ఇప్పుడేం తెలియదు, ఆటోమేటిక్ తర్వాత అవి ఎఫెక్ట్ అనేది చూపిస్తుందంట. అండ్ జంక్ ఫుడ్స్ కూడా బర్గర్, పిజ్జాస్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. దాని నుంచి వచ్చే ఆయిల్స్వి అవి తీసుకోవడం వల్ల లోపల ఉన్న బేబీకి ఇప్పుడైతే బాగానే ఉంటుందంట మనం తీసుకునే ఫుడ్. తర్వాత లోపల ఉన్న బేబీకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, లివర్ ప్రాబ్లమ్స్, ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ రావడం, లంగ్స్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయంట. అందుకని ఎక్కువ శాతం మీరు హోమ్ ఫుడ్ని ప్రిఫర్ చేయండి. ప్రెగ్నెన్సీ టైంలో బయట ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయొద్దు. ఎక్కువగా హోమ్ ఫుడ్ని ప్రిఫర్ చేయండి. ఎక్కువగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినేదానికి ప్రయత్నించండి. టైం లేని సమయంలో అప్పుడైతే మాత్రం ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ ఫుడ్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. బయట జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేయడం చాలా మంచిది ప్రెగ్నెన్సీ టైంలో. ఈవెన్ జ్యూసెస్ అలాంటివి తీసుకోవాలన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ థింగ్. ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళు బయట ఆర్డర్స్ పెట్టుకోవడం, ప్రెగ్నెన్సీ టైంలో కూడా జ్యూసెస్ అవన్నీ బయట తీసుకోవడం అంత మంచిది కాదు. మనకి మంచిది కాదు, లోపల ఉన్న బేబీకి కూడా మంచిది కాదు. బట్ ఇప్పుడు కొంతమందికి అయితే బాగానే ఉంటుందని చెప్తున్నారు. బట్ ఆటోమేటిక్గా 7th మంత్ 8th మంత్ రాగానే ప్రెగ్నెన్సీస్ అనేవి ఆటోమేటిక్ లోపల ఉన్న బేబీకి ఒక డిసడ్వాంటేజ్గా అంటే డిజబిలిటీగా చూపిస్తుందంట. అందుకోసం అనేది నేను ఈ వీడియో చెప్తున్నా మీకు ఎంతమంది తెలిసినా బయట ఫుడ్ తినచ్చులే ఏం కాదులే అని అనుకుంటున్నారు. బట్ అలాంటి ఒక మిస్టేక్స్ చేయొద్దు. ఎందుకంటే బయట ఫుడ్ తీసుకోవడం వల్ల సమ్ కలర్, సమ్ ఈ టేస్టింగ్ సాల్ట్, పింక్ సాల్ట్స్ అలాంటివి కలుస్తుంటాయి మనకి బిర్యానీస్ వాటిల్లో. అలాంటి ఫుడ్ కూడా తీసుకోవద్దు. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా లోపల మనకి బేబీకి అనేది సమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. అందుకోసమని నేను చెప్పేటట్టు కొద్దిగా హోమ్ ఫుడ్ అనేది కొద్దిగా తీసుకోండి. జస్ట్ మీ హెల్త్తో పాటు లోపల ఉన్న బేబీ హెల్త్ కూడా ఇంపార్టెంట్. మీ ఇద్దరికి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం అవాయిడ్ చేసుకొని ఆ 9 months, ఆఫ్టర్ 9 months తర్వాత మీరు బేబీకి ఫీడింగ్ ఇచ్చిన తర్వాత అయినా కానీ మీరు బయట ఫుడ్ తినచ్చు, పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నుంచే మీరు బయట ఫుడ్ కనుక అలవాటు చేసుకుంటే లోపల బేబీకి చాలా మీకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. తన బర్త్ ఇచ్చిన తర్వాత కూడా ఈవెన్ ప్రెగ్నెన్సీలో తెలియకపోవచ్చు, బర్త్ ఇచ్చిన తర్వాత సమ్ బేబీకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారంట. అందుకోసం అనేది ఎక్కువ శాతం మీరు గైనకాలజిస్ట్ని సజెషన్ తీసుకొని వాళ్ళు ఎట్లా అయితే డైట్ ప్లాన్ ఇస్తారో మనకి దాని ప్రకారం మీరు డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి. హ్యావ్ ఏ సేఫ్ బర్త్ అండ్ హ్యావ్ యూ. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా. ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తాను. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ వ్యూవర్స్ నా కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొద్దిగా నాకు మోటివేషన్ అవుతుంది. మరో మంచి వీడియోస్ తీయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ అండ్ మంచి సపోర్టివ్గా ఉంటాను. అందుకోసం అని చెప్పి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సపోర్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి థ్యాంక్ యూ. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you guys.